ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష్య విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. నవంబర్ నెల 5వ తారీఖు లగాయతు నవంబర్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారం లగాయతు అనగా నవంబర్ 5వ తారీఖు లగాయతు శనేశ్వరుని యొక్క వక్రగతి తొలగిపోయి రుజుమార్గంలో శనేశ్వరుడు ప్రయాణించబోతూ ఉన్నారు. అనగా శని వక్రాన్ని వదిలిపెట్టేశారు. ఇక రాహుకేతువులు మీన కన్యారాశుల యందు, గురువు వక్రించి మేషరాశి యందు, అలాగే శుక్రగ్రహం కన్యారాశి యందు, తులయందు రవికుజులు సంచారం చేస్తూ ఉండగా వృశ్చిక రాశి యందు బుధగ్రహము, అలాగే కుంభమందు శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రగ్రహం కర్కాటక సింహ కన్యా రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి జన్మ గురుడు భృగు షట్కము అనేటువంటి ఈ శుక్ర షష్ఠ స్థితి దోషం అనేటువంటిది కొంత ఈ వారం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో కుజ రవిగ్రహాలు ప్రతికూలంగా ఉండగా అష్టమ స్థానంలో బుధుడు ప్రతికూలంగా ఉన్నారు. ఇక కేవలం ఈ వారం శనేశ్వరుడు చంద్రగ్రహం మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి బట్టి జన్మగురుని యొక్క స్థితి వల్ల అటు ఆర్థికంగా కొంత ధన వ్యయం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. 12వ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారము, జన్మగురుని యొక్క సంచారం వల్ల శుభములో వ్యయశ్చైవ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం, అలాగే 12వ స్థానమందు రాహుగ్రహం కూడా కొంత ఖర్చుకి కారకుడు కాబట్టి ఈ వారం కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆదాయ మార్గాలకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఈ రాశి వారికి ఉండదు. సమయానుకూలంగా ధనాన్ని సంపాదించగలుగుతారు, సమయానుకూలంగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతూ ఉంటారు. లాభస్థానమందు శనేశ్వరుడు సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించగలిగేటువంటి స్థితిలో ఉన్నారు. ఇక షష్ఠస్థానమందు శుక్రగ్రహం కూడా అటు కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి, మరీ ముఖ్యంగా ఏదైనా గృహ ఉపకరణాలు అనగా ఇంటిలో పని చేసుకోవడానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క కొనుగోలు, వస్త్రములు, ఆభరణాలు, వస్తువులు, లగ్జరీ వస్తువులు, అలాగే శరీర అలంకరణకి సంబంధించినటువంటి వాటిని కొనుగోలు చేయడంలో కొంత ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. సప్తమ స్థానమందు రవికుజ గ్రహాల యొక్క యుతి కొంత మానసికమైనటువంటి ప్రశాంతతకి దూరం చేస్తుంది. అనగా కొంత పనిలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండడము, ప్రతినిత్యము కూడా ఏదో ఒక పనితోటి కొంత ముందుకు వెళుతూ ఉండడము, సరదాగా లేదా ఆహ్లాదకరంగా సమయాన్ని గడపడానికి ఈ వారంలో అవకాశం లేకపోవడము, పని ఒత్తిడి, పని భారం అధికంగా ఉండేటువంటి పరిస్థితుల్ని మేషరాశి వారికి ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. ఇక బుద్ధి చాంచల్యానికి బుధగ్రహం కారణమవుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేటువంటి పరిస్థితి కొంత తక్కువగానే ఉంటుంది మేషరాశి వారికి ఈ వారం. మరీ ముఖ్యంగా కుటుంబానికి దూరంగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారం రావచ్చును. వృత్తి వ్యాపారాల పరంగా వ్యాపారం చేసేటువంటి వారికి ఈ వారం కొంతవరకు లాభించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభం కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆలోచించి ముందడుగు వేయాలి. మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలు, దూర విద్యకి సంబంధించినటువంటి పరీక్షలు రాసేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న మనస్పర్ధలకి, అనారోగ్య సమస్యలకి కారణమవుతూ ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి బుధవారం నాడు విఘ్నేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి బెల్లము లేదా చెరకుని సమర్పించడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ తొందరగా పూర్తి అవుతూ ఉంటాయి.
ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం, దశమ కేంద్రంలో వక్రించినటువంటి శని దోషం తొలగిపోవడము, రాహుగ్రహం అనుకూలిస్తూ ఉండడం లాంటి అంశాలు మానసిక ప్రశాంతతకి, ఆత్మస్థైర్యానికి, ఆర్థికాభివృద్ధికి కారణమవుతూ ఉన్నాయి. 12వ స్థానమందు గురుగ్రహం సంచారం చేయడం వల్ల కొంత బద్ధకం అధికంగా ఉంటుంది, పనులలో జాప్యం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని ప్రారంభిస్తే ఆ పని పూర్తి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అనుకున్నటువంటి కాలం కన్నా ఎక్కువ కాలం ఆ పనిలో నిమగ్నం అవ్వవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక రాహు లాభస్థాన స్థితి వల్ల శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతాన పురోగతి కానీ, లేదా కుటుంబంలో ఎవరికైనా శుభ కార్యక్రమాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో చంద్రుడు అనుకూలంగా ఉండడము, అలాగే ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రగ్రహం పంచమ కోణంలో అనుకూలిస్తూ ఉండడం వల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సు ఇవన్నీ కూడా చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటాయి. ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. గతంలో అనుభవంతో వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో ముందడుగు వేస్తారు. అన్నింటిలోనూ కూడా విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. రుణబాధల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఈ వారం ఫలించడానికి అవకాశం ఉన్నది. షష్ఠస్థానమందు రవి కుజులు అటు శత్రుబాధను తగ్గించడానికి, రుణబాధలు తగ్గించడానికి, అనారోగ్య సమస్యలు తగ్గించడానికి ఈ వారం అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇక సప్తమ స్థానంలో బుధగ్రహం సంచారం చేయడం వల్ల వ్యాపార లాభానికి ఇది కారణమవుతుంది. స్థిర చరాస్తుల యొక్క కొనుగోలు, అమ్మకాలు లాంటి అంశాలన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉన్నది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగస్తులకి ఈ వారం చాలా కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి, అలాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి కాలం కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు మరీ ముఖ్యంగా ఈ వారంలో వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ వారంలో చేసేటువంటి వ్యాపార లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి రావడానికి అవకాశం ఉన్నది. వ్యాపార ఉన్నతికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తూ ఉన్నది. ఈ వారంలో ఉండేటువంటి ఈ గ్రహస్థితి అటు పోటీ పరీక్షల లాంటి అంశాలు, దూర విద్య, విదేశీ విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలలో విజయాన్ని కలిగించడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారం గ్రహస్థితి ఉపకరిస్తూ ఉన్నది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి స్త్రీలు లాభపడతారు. అలాగే వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో మంగళవారం నాడు ప్రత్యేకించి మధ్యాహ్నం వరకు ఉపవసించి రాహుకాల సమయంలో అమ్మవారి దేవాలయంలో దీపారాధన చేస్తే అనుకున్న పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. శుక్రగ్రహం, బుధగ్రహం, చంద్రగ్రహం, గురుగ్రహం, అలాగే రాహుగ్రహం తాలూకు అనుకూలమైనటువంటి ఫలితాల వల్ల దాదాపుగా 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి రానున్నాయి. ముఖ్యంగా లాభస్థానమందు, దశమ కేంద్రమందు గురు రాహువుల యొక్క సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో ఎనలేనటువంటి గౌరవ మర్యాదలు పెరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ఉద్యోగమందు
ప్రమోషన్లు లేదా గతంలో కష్టపడినటువంటి పనికి తగినటువంటి సత్కారం లభించడము, ఉద్యోగమందు ప్రమోషన్ లాంటివి లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఈ వారం మిథున రాశి వారికి కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా చాలా కాలం నుండి మీకు రావలసినటువంటి ధనం ఏదైతే ఉన్నదో అది సకాలంలో చేతికి అందడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే ఈ వారంలో చేపట్టినటువంటి శుభ కార్యక్రమాలు కానివ్వండి, ముఖ్యమైనటువంటి పనులకి కానివ్వండి, సమయానుకూలంగా ధనం మీ చేతికి అందుతుంది. చేతికందినటువంటి ధనాన్ని చక్కగా సక్రమంగా వినియోగించుకోగలుగుతారు. ఎక్కడా కూడా ద్రవ్యలోపము కానీ ధనలోపము కానీ ఈ వారం మిథున రాశి వారికి ఉండదు. సర్వత్రా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే ఈ రాశి వారికి చతుర్థ స్థానమందు శుక్రగ్రహం యొక్క సంచారం నూతన వాహనాలు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే సుగంధ లేపనాలు, వస్త్ర అలంకరణ లేదా శరీర అలంకరణకి సంబంధించినటువంటి వస్తువులు, గృహ ఉపకరణాలని, ఎలక్ట్రానిక్ వస్తువులని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి ఈ వారం అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఇక పంచమ స్థానమందు కుజ రవుల యొక్క స్థితి, దీని వలన దేహజాడ్యంచ సంతాప కాలాతిక్రమ భోజనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత కాలాన్ని అతిక్రమించి ఈ వారంలో భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. సమయానుకూలంగా కాకుండా సమయాన్ని దాటి భోజనం చేయడం, అలాగా వేళని అతిక్రమించి భోజనాదులు చేస్తూ ఉండడం ద్వారా కించిత్ శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే షష్ఠస్థానమందు బుధగ్రహం యొక్క స్థితి మాత్రం ఈ రాశి వారికి ఉపకరిస్తుంది. రాశ్యాధిపతి ఉపజయ స్థానంలో సంచరించడం వల్ల అటు శత్రువృద్ధి జరగకుండా బుధుడు అడ్డుకుంటారు. లౌకికమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, లేదా ఏ చట్టపరమైనటువంటి విషయాలైనప్పటి నుండి వాటిలో విజయాన్ని సాధించడానికి బుధగ్రహం అనుకూలిస్తారు. ఇక రుణబాధల నుండి, రోగబాధల నుండి విముక్తిని కలిగించడానికి బుధుడు ఎల్లవేళలా మిథున రాశి వారికి ఈ వారం ఉపకరిస్తారు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి వ్యాపార పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకి ఇది కొంత మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులకి కాలం పూర్తిగా అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మంచి అవకాశాలను కల్పిస్తూ ఉన్నది. కుటుంబపరమైనటువంటి ఆర్థికాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం, అలాగే ఆదివారం నాడు ప్రత్యేకించి రాహుకాల సమయంలో దీపారాధన అమ్మవారి దేవాలయంలో చేయడం ద్వారా అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గడం, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం లాంటి అంశాలు ఈ వారంలో గ్రహస్థితిని కొంత మార్పు చేసినటువంటి వాతావరణాన్ని చూడవచ్చును. కర్కాటక రాశి వారికి మరీ ముఖ్యంగా కేవలం బుధచంద్రుల తాలూకు అనుకూలమైనటువంటి గ్రహస్థితి, అందులోనూ చంద్రుడు కూడా కేవలం 2.5 రోజుల పాటు మాత్రమే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అనగా మిగతా 8 గ్రహాల తాలూకు ప్రతికూలతల వల్ల కొంత అనుకున్నటువంటి పనుల్లో జాప్యం అధికంగా ఉండడం, దశమ కేంద్రమందు నవమ స్థానమందు రాహు గురుగ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో ఈ గురు రాహువుల యొక్క సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా ఉద్యోగంలో కొంత ఒత్తిడి పెరగడము, ఉద్యోగపరంగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడము, ఉద్యోగ మార్పు చేయవలసినటువంటి పరిస్థితులు, లేదా ఉద్యోగంలో కొంత శ్రమించినప్పటికీ అంత తొందరగా పనులు పూర్తి కానటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే భాగ్యస్థానమందు రాహుగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల అటు మీరు సంకల్పించినటువంటి శుభ కార్యక్రమాలలో మార్పు, లేదా ఆ శుభ కార్యక్రమాలు కానీ ధార్మిక కార్యక్రమాలు కానీ కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. తృతీయ స్థానమందు శుక్రకేతువుల యొక్క సంచారం వల్ల అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అనుకోని విధంగా కొంత ధనాన్ని నష్టపోవడం కానీ, లేదా
కొంత అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు చేయడము, ప్రయాణ పరంగా ఏదైనా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు, ఇలా ఆకస్మిక ధన నష్టం అనేటువంటిది ఈ వారంలో ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు చేసేటప్పుడు ఈ వారం కర్కాటక రాశి వారు ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఇక చతుర్థ స్థానముందు రవికుజుల యొక్క సంచారము మానసిక భయానికి కారణం. చతుర్థము అటు విద్యకి సంబంధించినటువంటి స్థానము కాబట్టి వృత్తి ఉద్యోగాల పరంగా రవికుజులు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. చదువుకునేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక కుటుంబ పరిస్థితులు కానీ లేదా వ్యాపార పరిస్థితులు కానీ కొంత మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి ఈ గ్రహస్థితిలో ఏ విధమైనటువంటి కొత్త పనులు కూడా చేయకూడదు. చేసేటువంటి పనులు చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళుతూ ఉండాలి. అలాగే ఈ రాశికి సంబంధించి పంచమ స్థానమందు బుధగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే శని అష్టమ స్థానంలో ఉండడం అటు ఆరోగ్యానికి ఇబ్బంది లేదా కొన్ని పనులు వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకు ఆయన కారణమవుతారు. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి అటు ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, చదువరులు కానివ్వండి, ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కానివ్వండి, తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ వారంలో కృత్తికా నక్షత్రం ఉన్న రోజున కానీ లేదా షష్ఠి తిథి కానీ వస్తే లేదా కనీసం మంగళవారం నాడైనా సరే సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని సాధిస్తారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశ్యాత్తు 2వ స్థానమందు శుక్రగ్రహం, అలాగే తృతీయ స్థానమందు రవికుజులు, చతుర్థ స్థానమందు బుధగ్రహం, భాగ్యస్థానమందు గురుడు, లాభస్థానమందు చంద్రుని యొక్క అనుకూలతతోటి దాదాపుగా 6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి రానున్నాయి. ఈ వారంలో ప్రత్యేకించి సింహరాశి వారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా అనుకూలించి శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మాటకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు, మార్కెటింగ్ ఫీల్డ్స్ లాంటి వాటిలో పనిచేసేటువంటి వారు వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఎదుగుదలకి సంబంధించి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా చాలా శ్రద్ధగా ఏకాగ్రతతోటి పాలు పంచుకుంటారు. ప్రతి విషయాన్ని లేదా ప్రతి పనిని కూడా చాలా ఆత్మస్థైర్యంతో ప్రారంభించి పూర్తి చేసేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసేటువంటి పనులు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. తోబుట్టువులతోటి సఖ్యత వాతావరణం పెరగడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి శుభ కార్యక్రమాలు చేయడానికి, ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి, తీర్థయాత్రలు చేయడానికి ప్రత్యేకించి సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. ఇక దాంపత్య జీవనంలో వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడానికి, లౌకికమైనటువంటి వ్యవహారాలు, కోర్టు కేసులకి సంబంధించినటువంటి విషయాలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి సింహరాశి వారికి ఉపకరిస్తుంది. ఉద్యోగపరంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి కారణమవుతుంది. ఉద్యోగంలో ఉండేటువంటి ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఉద్యోగంలో మార్పు, పదోన్నతి లేదా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే వ్యాపార పరంగా సింహరాశి వారికి ఈ వారం చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి, వ్యాపార లావాదేవీల్లో పూర్తి స్థాయిలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉన్నతంగా ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలు, అలాగే
ప్రత్యేకించి చదువు కోసం ఏదైనా విద్యాలయానికి రాసేటువంటి పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు శుభ ఫలితాలు రావడానికి, మంచి శుభవర్తమానాన్ని వినడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఉమామహేశ్వర స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రగ్రహం శుభ ఫలితాన్ని ఇవ్వగా, ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ స్థానమందు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలకి కారకులు. షష్ఠస్థానమందు శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం కొంత మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అయితే శుక్రకేతువుల యొక్క జన్మరాశి సంచారం వల్ల అటు సంపాదించేటువంటి సంపాదన కొంత అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుకి, అంటే వృధాగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో లేదా ఈ ప్రదేశంలో లేదా వీటికి డబ్బు ఖర్చు పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు అని తెలిసినప్పటికీ కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత శ్రద్ధ అవసరం. జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళుతూ ఉండాలి. పెద్ద మొత్తంలో ధనాన్ని ఒకచోట పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ రాశ్యాత్తు 2వ స్థానమందు అలాగే 8వ స్థానమందు గ్రహస్థితి రవి, కుజ, గురు గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల ఆకస్మికమైనటువంటి కుటుంబ పరమైనటువంటి చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి, కంటికి సంబంధించినటువంటి సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తోబుట్టువులతోటి కానీ, కుటుంబ సభ్యులతోటి కానీ, లేదా జీవిత భాగస్వామితోటి కానీ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం వల్ల కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల నుండి బయటపడడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల కోసం చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా కొంత ఒత్తిడి ఈ వారం ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఉన్నతాధికారులతో ఉండేటువంటి సఖ్యత వాతావరణాన్ని పెంచుకోవడానికి ఈ వారం గ్రహస్థితి ఉపకరిస్తుంది. వ్యాపార పరంగా కన్యారాశి వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకి, మరీ ముఖ్యంగా గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి రుణబాధలను తగ్గించుకోవడానికి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఈ వారం మంచి ఫలితాన్ని ఇస్తాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ఏకాగ్రత లోపానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. క్షణికముగా అనగా కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఇబ్బంది పడతారు. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా గురువుల యొక్క అనుగ్రహాన్ని నమ్ముకుని ఏకాగ్రతతో ముందుకు వెళ్ళడం ద్వారా మంచి విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి, ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము నీలము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. శనేశ్వరుని యొక్క వక్రత్వ దోషం తొలగిపోవడము, రాహుగ్రహం అనుకూలించడము, అలాగే గురువు తన యొక్క పూర్తి స్థాయిలో శుభ ఫలితాలను ఇవ్వడము, చంద్రుని యొక్క బలం పరిపూర్ణంగా ఉండడం వెరసి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దీనివల్ల తులారాశి వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి పని కూడా విజయానికి అవకాశం ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా విజయం సాధించడానికి
తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అంతేకాక గత కొద్ది కాలంగా వాయిదా పడుతూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు, శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు. అంతేకాక ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి రవికుజులు, అలాగే వ్యయస్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రకేతువులు మాత్రం ఈ రాశికి ప్రబల దోషభూయిష్టంగా ఉన్నటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ఈ గ్రహస్థితి వల్ల ఎదుటివారు చెప్పేటువంటి విషయాన్ని సావధానంగా వినలేకపోతారు. మరీ ముఖ్యంగా ఒక మోస పద్ధతిలో మీరు చెప్పిందే వినాలి అనేటువంటి విధంగా, పక్కవారి మీద ఆధిపత్యాన్ని చెలాయించాలి అనేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క మాట తీరు ఉండడం ద్వారా ఎక్కువ ప్రజలతోటి లేదా మిగతా వారితోటి, అటు కుటుంబ సభ్యులతోటైనా, మిత్రులతోటైనా, జీవిత భాగస్వామితోటైనా మాట పట్టింపులు చాలా ఎక్కువగా వస్తాయి. కోపం అధికంగా ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అనవసరమైనటువంటి ప్రెస్టేజ్, అనగా కొన్ని చోట్ల ధనాన్ని తక్కువగా ఖర్చు పెట్టాలి, కొన్ని చోట్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాలి. కానీ కావాలని మీ యొక్క స్థాయిని నిరూపించుకోవడానికి అనవసరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీని పరంగా మాత్రమే కొంత ఈ వారంలో తులారాశి వారు జాగ్రత్త పడాలి. మరి మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అటు ఉద్యోగ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు కానివ్వండి, లేదా ఉద్యోగ మార్పుకి మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే పదోన్నతి కోసము, స్థానచలనం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార పరంగా తులారాశి వారికి ఈ వారం చాలా కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈ వారం తీసుకునేటువంటి నిర్ణయాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీయానానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలు, అలాగే ఏదైనా ఒక విద్యాలయానికి మీరు రాసేటువంటి పరీక్షల విషయంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు తులారాశి వారికి రానున్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఆదివారం నాడు ఎర్రటి పళ్ళని దానం చేయడం ద్వారా అటు రవికుజుల యొక్క దోషం తొలగిపోతుంది. ప్రతిరోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఆర్థికంగా అనవసరమైనటువంటి ధన వ్యయం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం, వృశ్చిక రాశి వారికి 9 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ వారంలో కొంత చంద్రుని యొక్క బలము, అలాగే శుక్రగ్రహం కూడా అనుకూలిస్తూ ఉండడం వల్ల అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. అందులోనూ చంద్ర శుక్రులు అనుకూలించడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. అలాగే శుక్రగ్రహం కొంత ఆర్థిక లాభానికి కారణమవుతారు. మరీ ముఖ్యంగా ఏవైతే రుణబాధలతోటి లేదా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతోటి వృశ్చిక రాశి వారు బాధపడుతూ ఉన్నారో వారు కొంత బయటపడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. తలపెట్టినటువంటి శుభ కార్యక్రమాలు కానివ్వండి, లేదా తలపెట్టినటువంటి ఏ కార్యక్రమానికైనా సానుకూలంగా లేదా సమయానుకూలంగా ధనం చేతికి రావడము, ఆ సమయానికి ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి తగినటువంటి ధనం లభించి అవి ఖర్చు పెట్టడము, మరలా తిరిగి ఆ పని పూర్తయిన తర్వాత మరలా ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండడం ఇత్యాది విషయాలు వృశ్చిక రాశి వారికి జరగనున్నాయి. అంతేకాక అటు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం కానివ్వండి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం కానివ్వండి, కొంత ఈ వారం లభించడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి ఉపకరిస్తుంది. అయితే 12వ స్థానమందు రవికుజుల యొక్క సంచారము, అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి, 6ష్ఠ స్థానమందు గురుగ్రహము, అలాగే రాహు యోగించినటువంటి పరిస్థితుల్లో కొంత డబ్బు ఖర్చు ఉంటుంది, వ్యయ ప్రయాసలకు లోనవ్వడానికి అవకాశం ఉంటుంది.
అలాగే ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగమందు స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొంత అధిక సమయాన్ని వెచ్చించడానికి, అధికమైనటువంటి శ్రమని పొందడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా కాలాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల పరంగా దూర ప్రాంత సంచారం చేయడానికి, కుటుంబానికి కొంత దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక కొంత కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు. మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేయడం వల్ల శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కొంత ఉద్యోగ వ్యాపారాల పరంగా కష్టపడినప్పటికీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా ఈ వారంలోనే ఈ రాశి వారికి లభిస్తుంది. ఆర్థికంగా కొంత అది ఉపయోగపడుతుంది. ఇక విద్యార్థులకు మాత్రం కాలం ప్రతికూలంగా ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి లేదా వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వ్యయస్థానముందు రవికుజులు ఇద్దరు కూడా అగ్ని సంబంధమైనటువంటి గ్రహాలు కాబట్టి అగ్ని వల్ల, విద్యుత్ వల్ల కొంత ఇబ్బందులు, ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. లాభస్థానమందు రవికుజులు యోగించడము, అలాగే ఈ వారంలో చంద్రబలం ఉండడము, అలాగే గురుబలం ఉండడం, శనేశ్వరుడు అనుకూలంగా ఉండడం లాంటి అంశాలు దాదాపుగా 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. ఇక వ్యయస్థానమందు బుధగ్రహం యొక్క సంచారం ఈ వారంతో ప్రారంభమైనది. శనేశ్వరుని యొక్క వక్రగతి పూర్తయినటువంటి కారణం చేత అటు వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఎవరైతే చాలా కాలంగా ఉద్యోగం కోసం అనగా స్థిరమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి ధనురాశి వారికి ఆ స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థానచలనానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ ప్రయాణాలు చేయడానికి, అలాగే కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి, స్థిర చర ఆస్తుల తాలూకు అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలలో కొంత జాప్యం వదిలిపెట్టి ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆర్థికంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరంగా ప్రమోషన్లు కానీ, లేదా కొత్త ఉద్యోగాలు కానీ, లేదా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని ఆశించేటువంటి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. సర్వత్రా కూడా విజయానికి కారణమవుతుంది. ఇక లాభస్థానముందు రవికుజుల యొక్క స్థితి, శుభ కార్యక్రమాలను చేయగలుగుతారు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు, తీర్థయాత్రలు చేయగలుగుతారు. అంతేకాక ఏదైనా గత కొద్ది కాలంగా ఇళ్ళు అమ్మకాలు కొనుగోలు లాంటివి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ గృహప్రవేశానికి ఈ వారం ప్రత్యేకించి అనుకూలంగా ఉన్నది. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగం చేసేటువంటి వారికి కాలం బాగున్నది. వ్యాపార పరంగా ధనురాశి వారికి ఈ కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారికి కాలం అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం కలిసి వస్తూ ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాలలో విద్యార్థులు ఎనలేనటువంటి ప్రతిభను కనబరచడానికి, పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా కుటుంబ సౌభాగ్యము అభివృద్ధి చెందడానికి, కుటుంబ సమస్యలు తగ్గడానికి, ఆర్థిక లాభానికి, మరి ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి అనుకూలతలను కల్పిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది.
గతంలో కేవలం రవిగ్రహం మాత్రమే అనుకూలిస్తూ ఉండగా ఈ వారంలో దశమ కేంద్రంలో ఉండేటువంటి రవిగ్రహం, అలాగే లాభస్థానంలో బుధ సంచారము, అలాగే చంద్రుని యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉండడం వల్ల 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మకర రాశి వారికి రానున్నాయి. దీనివల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తూ ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందికరమైనటువంటి సమయం, ఒత్తిడితో కూడి ఉన్నటువంటి సమయం, భయంతో గడపవలసినటువంటి సమయం ఏదైతే ఉన్నదో దానిని దాటి బయటకు రాగలుగుతారు. కొంత మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. అలాగే కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మరీ ముఖ్యంగా విదేశాలకి ప్రయాణం చేయాలి, విదేశాల్లో స్థిర నివాసం పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి మకర రాశి వారికి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. అంతేగాక గత కొద్ది కాలంగా మీ చేతికి రావాల్సినటువంటి మీ ధనమే, అనగా గతంలో ఎవరికైనా రుణంగా డబ్బు ఇచ్చి వారు తిరిగి చెల్లించకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటి పరిస్థితుల నుండి బయటపడతారు. మీకు సకాలంలో మీ ధనం చేతికి అందడానికి, మీకు ఇవ్వవలసినటువంటి వారు ఆ ధనాన్ని తిరిగి ఇవ్వడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి డబ్బు కూడా మీ చేతికి అందుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలని, మరీ ముఖ్యంగా రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగం కానీ, భాగస్వామ్య వ్యాపారాలు కానీ లాభించడానికి అవకాశం ఉన్నది. వంశపారంపర్య వ్యాపారాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సంబంధమైనటువంటి చిన్న చిన్న మాట పట్టింపుల నుండి బయటపడగలుగుతారు. దాంపత్య జీవనంలో మనస్పర్ధలు తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అయితే దశమ కేంద్రంలోనే కుజ సంచారము, భాగ్యస్థానమందు శుక్రుని యొక్క సంచారం వల్ల వచ్చినటువంటి ధనం వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొంత ధనాన్ని నిల్వ చేయడంలో మకర రాశి వారు కొంత వైఫల్యాన్ని చెందుతారు. అయితే తలపెట్టినటువంటి కార్యక్రమాలు వాయిదా పడకుండా ముందుకు సాగుతూ ఉండడాన్ని ఈ వారంలో మకర రాశి వారిలో చూడవచ్చు. అలాగే అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నత అధికారులతోటి సఖ్యత వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు లభించి అంతా సౌఖ్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఈ రాశి వారికి అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి మకర రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు, ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అవగాహన పొంది ఉండడం, అనగా అన్ని విషయాల్ని కూలంకషంగా తెలుసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడా పొద్దున్న సాయంత్రం హనుమాన్ చాలీసా చదువుతూ ఉండడం, ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరాన్ని ధరిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరీ ముఖ్యంగా శనేశ్వరుడు వక్రస్థితి నుండి బయటికి రావడం, అలాగే రాహు అనుకూలించడం, అలాగే శుక్రుడు అనుకూలించడం, అలాగే చంద్రుడు అనుకూలించడం, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగడం ద్వారా గత వారాలతో పోల్చుకుంటే మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ వారం అధికంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక ఎదుగుదలకి మంచి అవకాశాలు లభిస్తాయి. మరీ ముఖ్యంగా ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఇక రాహుగ్రహం కుటుంబ స్థానంలో సంచారాన్ని ప్రారంభించడం వల్ల వాక్పౌరుషం వినోదంచ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మాటకి సంబంధించినటువంటి ఈ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. గతంలో మీరు చెప్పినటువంటి సలహాలు పాటించినటువంటి వారు, మిమ్మల్ని దూషించినటువంటి వారు, మిమ్మల్ని వ్యతిరేకించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మరలా మీ దగ్గరికి రావడానికి, మీ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడానికి, మీతో సఖ్యతను పెంపొందించుకోవడానికి వారు ప్రయత్నం చేస్తారు. ఇది కొంత
మీకు మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే గతంలో తోబుట్టువులతోటి విరోధాలు ఏవైతే ఉన్నాయో, అలాగే అన్నదమ్ములతోటి విరోధం ఏదైతే ఉన్నదో, అలాగే కుటుంబ సభ్యులతోటి విరోధం ఏదైతే ఉన్నదో అది తగ్గుముఖం పడుతుంది. మరీ ముఖ్యంగా ఈ తోబుట్టువులతోటి అన్నదమ్ములతోటి సఖ్యత వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం పెరగడానికి, సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి ఈ వారం అవకాశం ఉన్నది. ఇక శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలు ముందుకు సాగుతాయి. చక్కగా ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. సొంత ప్రాంతాలకు చేరగలుగుతారు. సొంత బంధువులతో మాట్లాడగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగం చేసుకునేటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. ఉద్యోగ మార్పుకి, ప్రమోషన్కి, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వ్యాపార పరంగా ఈ వారం కుంభరాశి వారికి మంచి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి, వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశాలున్నాయి. విద్యార్థులకు మాత్రం కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఏకాగ్రతతోటి అన్నీ కూడా సాధించగలుగుతారు. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలు మంచి వార్త వినడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ప్రతినిత్యము కూడా కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవాష్టక పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత తగ్గింది. అలాగే అనుకూలించే గ్రహాల సంఖ్య కూడా తగ్గింది. రాహు జన్మరాశి సంచారాన్ని ప్రారంభం చేశారు. శని వక్రదోషం పోయినది. భృగు షట్క దోషం పోయినది. ఇలా కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతల మధ్యలో కేవలం గురుచంద్రుల యొక్క అనుకూలత మాత్రమే మీనరాశి వారికి కనబడుతూ ఉన్నది. దీనివల్ల ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి కూడా ఈ రాశి వారిని బాధించవు. అనగా డబ్బు లేకపోవడం అనేటువంటిది ఈ వారంలో ఉండదు. సమయానుకూలంగా ఏదైనా ఒక మీరు కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా, లేదా ఏదైనా ఒక ఫంక్షన్ తలపెట్టినా, ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసినా సమయానుకూలంగా మీకు ధనం వస్తుంది. ఆ ధనాన్ని ఖర్చు పెడతారు. మరలా ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత నార్మల్ పరిస్థితి, మరలా ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇటువంటి వాతావరణం ఉంటుంది. సమయానుకూలంగా డబ్బు మాత్రం ఎప్పుడు మీ చేతికి అంది వస్తూ ఉంటుంది. దాన్ని వాడుకుంటారు. అయితే ఈ జన్మరాహు యొక్క సంచారము, వ్యయశని యొక్క సంచారము, అష్టమ స్థానంలో ఉండేటువంటి రవికుజుల యొక్క సంచారం ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల వల్ల మాత్రం ఆరోగ్యపరమైనటువంటి చికాకులు రావడానికి, స్థానచలనానికి, ప్రమాదాలు ఏర్పడడానికి, అగ్ని సంబంధించి విద్యుత్తు సంబంధించినటువంటి ప్రమాదాలు జరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా విషయాల్లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, అలాగే కోపం అధికంగా ఉంటుంది. మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉండాలి మీనరాశి వారు. ఉద్యోగపరమైనటువంటి చికాకులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అనగా స్వయంకృతాపరాధాలే ఎక్కువగా ఉన్నాయి. కోపంలో నిర్ణయం తీసుకోవడం, కోపంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టేయడమో, ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడమో లాంటి అంశాలు మాత్రం కొంత బాధిస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా సహనాన్ని కోల్పోకుండా ఉండాలి. అలాగే శరీరంలో మార్పులు, అనగా చర్మ సంబంధమైన సమస్యలు కానివ్వండి, లేదా ఏదైనా శరీరం బరువు పెరుగుతూ ఉండడం కానివ్వండి, ఇలా ఏదో ఒకటి చర్మ సంబంధ సమస్య, బరువు పెరగడమో, లేదా ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి చికాకులకి ఈ గ్రహస్థితి అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకి మాత్రం కాలం కలిసి వస్తుంది. ఆర్థిక లాభానికి, వ్యాపార విస్తరణకి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకు మాత్రం కాలం అనుకూలంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షల లాంటి అంశాల్లో మంచి విజయాన్ని సాధించడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే విదేశాల్లో చదువుకోవాలి అని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలు, అనగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు మాత్రం లాభపడడానికి అవకాశం ఉంటుంది.
మీనరాశి వారు ఈ వారం ప్రత్యేకించి శుభ ఫలితాలని పొందడానికి ప్రతినిత్యము కూడా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయాలి. అలాగే ఆంజనేయ ఆరాధన, స్వామివారి యొక్క సింధూరాన్ని ప్రతిరోజు ధారణ చేయడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. ఇవి ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. తిరిగి మరలా వచ్చే వారం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉంటాయో వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి.